పార్టీ మారిన ఎమ్మెల్యేలను వదిలే ప్రసక్తే లేదంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు స్పీకర్తో పాటు 7 ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ పార్టీతో పనిచేస్తున్న ఎమ్మెల్యేలకు టెన్షన్ తప్పడం లేదు. ఇటీవల 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ వారు పార్టీ మారినట్టు ఆధారాలు లేవన్నారు. దీంతో స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ నేతలు. ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరారని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. సంవత్సరం పాటు స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కోర్టులు చెబితేనే స్పీకర్ స్పందించారన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు బహిరంగంగానే కాంగ్రెస్ కండువా కప్పుకొని అధికారిక కార్యక్రమాల్లో సైతం పాల్గొంటున్నారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని విన్నవించారు. దీంతో స్పీడ్ పోస్ట్ చేయాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. 7 ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్కు కూడా నోటీసులు ఇచ్చింది హైకోర్టు. తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది హైకోర్టు. ఇప్పటికే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని, ఆయన శాలరీని రికవరీ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. దీంతో దానంకు కూడా నోటీసులు పంపింది హైకోర్టు. మొన్నటి వరకు స్పీకర్ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు హైకోర్టు నోటీసులు అందుకుంటున్నారు.